అందరికీ నమస్కారం. తెలుగులో సామెతలు ఊరికే పుట్టవండి. సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి అని చెప్పేసి సామెత ఉంది. ఎందుకంటే ఇట్లాంటివి చూసినప్పుడే సామెతలు గుర్తుకొస్తాయి. ఈ రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన నుండి ఏమీ జరగక ప్రజలంతా అసంతృప్తితో ఉండి విసిగి వేసారి వద్దురా స్వామి ఈ కూటమి ప్రభుత్వం అంటే ఉట్టికే లేనమ్మా స్వర్గానికి ఎక్కుతా అనిందంట. అంటే ఇంకా ఏదో ఒకటి నేను వీడియో చేశా, నిన్ననా మొన్న ఎప్పుడో వీడియో చేశా. నారా లోకేష్ని ఈరోజు మార్నింగా ఎప్పుడు చేసేలే అందరం ఎక్కడానికి తెగ తాపత్రయపడుతున్నారు అని వెంటనే మనకు ఈ వీడియోలు ప్రత్యక్షమైతే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఓ ఇలా ప్లాన్ చేస్తున్నారు, అలా ప్లాన్ చేస్తున్నారని. మనం అలా అనుకుంటామో లేదో ఇలా వెంటనే ప్రత్యక్షమవుతారు ఈ పచ్చగొట్టాలు. అందులో అగ్రగణ్యుడు అది అలా జరిగిండొచ్చు కానీ ఇలా జరగలేదు కానీ నాకు తెలియదు కానీ ప్రజలు అనుకుంటున్నారు కానీ అలా ఏమైనా ఉండొచ్చు అంటున్నారా అని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్ లాస్ట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చేలాగా మాట్లాడడంలో సిద్ధహస్తుడు ఈ వెంట్రుక కృష్ణ. సో వెంట్రుక కృష్ణ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడిని రాష్ట్రంలో నుంచి తరిమేయాలనే ప్లాన్లో ఉన్నాడు. ఎందుకు తరిమేయాలనుకున్నాడు అనే దాని గురించి కూడా వెంకటకృష్ణ చెప్తాడు, ఒకసారి వినండి. ఇక ఆంధ్రప్రదేశ్ చాలా పెద్ద సంచలనాలకి కారణం కాబోతోంది అనేది మనకు కనబడుతుంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు సంగతి బాగా తెలుసు. ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన ఆ పదవి చేపట్టలేదు. ఆయన ప్రధానమంత్రి పదవి గతంలో వచ్చే అవకాశం సందర్భం వచ్చినప్పుడు కూడా ప్రధానమంత్రి ఎవరవ్వాలో తాను డిసైడ్ చేశాడు తప్ప తాను మాత్రం తీసుకోలేదు. దానికి కారణం ఏంటి అంటే రాష్ట్రమే తనకు ఇంట్రెస్ట్. రాష్ట్రంలో ఉండడము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడము, ఒక ముఖ్యమంత్రిగా ఇది చేసుకోవడమే ఆయనకి ఇంట్రెస్ట్. ఆ విషయం చాలాసార్లు చెప్పారు. ఏం చెప్పాలనుకుంటావు వెంకటకృష్ణ? నీ చెప్పు, ఏమి అక్కడ తాగుతావు ఎందుకు? ఉదయాన్నే నరేంద్ర మోడీ దొడ్డికి పోవాలంటే కూడా చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకుంటాడు. చంద్రబాబు నాయుడు పర్మిషన్ లేకుండా ఏం జరగదు. ప్రతి ఒక్క ప్రధానమంత్రిని నిర్ణయించింది చంద్రబాబు నాయుడు. ఇంక చెప్పు, ఇదే కొట్టుడు 30 ఏళ్ళ నుంచి కొడుతున్నాడు. వాళ్ళకు విసుగొస్తుందో రాదో అర్థం కాదు, సిగ్గుండదు, శరం ఉండదు, మానం మర్యాద ఉండదు, ఏమీ లేదు. కొట్టిన డబ్బానే కొట్టిందే కాదు వెంకటకృష్ణ. ఎవరికి తెలుదు అది నిజంగా. అప్పట్లో నాకు కొంచెం గుర్తండి. ఇప్పుడు 96, 98 దశకంలో నాకు 16 ఏళ్ళు 17 ఏళ్ళ వయసు నాకు గుర్తు. రాజకీయంగా ఏం జరుగుతుందో రోజు పేపర్లు చదువుతాం కదా, పేపర్ చదివేది నాకు బాగా ఇంట్రెస్ట్. అసలు అప్పుడు సంపూర్ణ మెజార్టీ లేకపోతే మేము అధికారం తీసుకోము అని చెప్పేసి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పేసి అప్పుడు జ్యోతి బసు ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి. వాళ్ళకు అప్పుడు ఎన్ని 55 60 సీట్లు వచ్చాయి. ఇది సిపిఐ సిపిఎంకి దేశం మొత్తం మీద ఎంపీ సీట్లు. కాంగ్రెస్కి అబ్సల్యూట్ మెజార్టీ లేదు. అందరూ ఏం చేశారంటే కాంగ్రెస్కి ఎలాగ అబ్సల్యూట్ మెజార్టీ లేదు, సో మనం అందరం కలిసి కూటమి ఏర్పడదామని సంథింగ్ ఏదో జరిగి అప్పుడు జ్యోతి బసు గారిని వీళ్ళంతా ఈ కూటమి వాళ్ళంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి జ్యోతి బసును ప్రధానమంత్రిని చేద్దామంటే జ్యోతి బసు వాళ్ళు అంటే సిపిఐ సిపిఎం వాళ్ళు వాళ్ళ పార్టీకి విధి విధానాలు ఉంటాయి. సో మాకు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చేంత వరకు మేము దేశంలో మేము పదవిని చేపట్టము, అంటే ఏది ప్రధానమంత్రి పదవిని చేపట్టమని చెప్పేసి వాళ్ళు తప్పుకుంటే అప్పుడు అందరూ కలిసి ఏం డిసైడ్ అయినారంటే ఉన్న అందరిలోకి దేవేగౌడ బెటరు అని చెప్పేసి దేవేగౌడని ప్రధానమంత్రిని చేసినారు. అది జరిగింది. ఇంకా ఎక్కడ చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసినాడు, ఎక్కడ చంద్రబాబు చక్రం తిప్పినాడు, ఎక్కడ ప్రధానమంత్రుల్ని డిసైడ్ చేసినాడు అంటే ఇప్పుడు వాజ్పేయిని డిసైడ్ చేసింది చంద్రబాబా? తర్వాత సోనియా గాంధీ డిసైడ్ చేసిందే, మన్మోహన్ సింగ్ లేదా చంద్రబాబు డిసైడ్ చేశాడా? ఆ కొద్ది రోజులే ఏ ప్రధానమంత్రిని డిసైడ్ చేయాలన్నది ప్రధానంగా నాకు తెలిసి చర్చకు వచ్చిందండి. మన దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అప్పుడు చర్చకు వచ్చింది. జ్యోతి బసును గమ్మని చెప్పారు, తర్వాత దేవేగౌడ గారికి ఇచ్చారు అవకాశం. అందులో చంద్రబాబు ఏముంది, ఎన్నో పార్టీలు అన్నీ అప్పుడు చాలా పార్టీలు అన్నీ కలిసి కాంగ్రెస్ సపోర్టుతో బీజేపీకి రాకూడదు అని చెప్పేసి వీళ్ళు అయ్యారు. ఇంకా అంతకు తప్పితే ఏం డిసైడ్ చేసినాడు, ఎప్పుడు డిసైడ్ చేసినాడు, ఎవరు అవకాశం ఇచ్చినాడు, ఎక్కడ రాలేదు. నీ తర్వాత ఒక 6-7 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో చంద్రబాబు చెప్పుకోవడం మొదలుపెట్టాడు, నేను ప్రధానమంత్రి అవుదామంటే నా కొడుకు వద్దన్నాడు అని. అప్పుడు నారా లోకేష్ తనే మొన్న ఎక్కడ అసెంబ్లీలో చెప్పాడు, నేను 83లో పుట్టినా అని. 95-96 వయసులో నారా లోకేష్కు 12-13 ఏళ్ళ వయసు.
13 ఏళ్ల వయసులో ఇంతకుముందు నారా లోకేష్ ఏం చెప్పినాడు, నేను ఎప్పుడు మా నాయనను చూసిందే లేదు, 15 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఎప్పుడు రాజకీయాలను బిజీగా ఉండేవాడని నారా లోకేషే చెప్పినాడు. ఇంకా నారా లోకేష్ 12-13 ఏళ్ల వయసులో ఎప్పుడు అవగాహన పెంచుకున్నాడు, ఎప్పుడు అవగాహన పెంచుకొని చంద్రబాబు నాయుడిని, నాయనా నువ్వు కేంద్రానికి పోవద్దు నాయనా, నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండు నాయనా, నువ్వు రాష్ట్రానికి ఎంతో చేయాలి నాయనా అని చెప్పినాడు. ఆ బుడ్డోడు చెప్పిన మాటల్ని, అంటే అప్పటికి బుడ్డోడే కదా ఎవరు లోకేష్, ఆ చిన్నపిల్లోడు చెప్పిన మాటల్ని చంద్రబాబు ఎందుకు సేవకు ఎక్కించుకున్నాడు, ఎందుకున్నాడు మీరు చెప్పండి రా. ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు వాగండి, సొల్లు వాగుడు వాగండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు నెక్స్ట్ నారా లోకేష్ని ఎలా ముఖ్యమంత్రిని చేయాలా, ఎందుకోసం ముఖ్యమంత్రిని చేయాలనే కారణాన్ని కూడా వెతుకుతున్నారు. అదే బ్యూటీ. ఇప్పుడు ఒకసారి చెప్తాడు మన వెంకటకృష్ణ వినండి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చాలా చాలా కీలకమైన భాగస్వామి. మంచిది. తెలుగుదేశం పార్టీ లేకుండా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉండే అవకాశమే లేదు. ఆ మద్దతు అలాంటిది, ఆ సంఖ్య నంబర్ కూడా అంత నంబర్ ఉంది. మరి ఎంత తెచ్చారు పెట్టుబడి అమరావతికి? ఫుల్ మెజార్టీ రాకపోవడంతో అమరావతికి ఎంత తెచ్చారు? నితీష్ కుమార్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతే ప్రభుత్వం కష్టం. ఎంత డబ్బు తీసుకొచ్చారు? చెప్పి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం అనేది ఎప్పుడు చేయలేదు. గతంలోనూ చేయలేదు, ఇప్పుడు కూడా చేయదు. ఆడంత సీన్ లేదు. ఇప్పుడు నువ్వు సపోర్ట్ ఇవ్వకపోతే సపోర్ట్ ఇస్తా అనే పార్టీలు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి. వాళ్ళ కేంద్ర మంత్రి పదవులు అవి ఇస్తే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు ఎన్డీఏలో. ఏదో చంద్రబాబు లేకపోతే ప్రభుత్వం కూలుతుంది అన్నంత బిస్కెట్ అయితే లేదు. నువ్వేదో పగటికలలు కంటున్నావు వెంకటకృష్ణ. అమరావతికి ఎంత డబ్బు తీసుకొచ్చినారు? ఎంత? నాకు తెలిసి 1500 కోట్లు 2500 కోట్ల బడ్జెట్లో అమరావతి కోసం అని చెప్పి కేటాయించినారని చెప్పి ఎక్కడో నేను చూసా. ఓ 50,000 కోట్లు ఏం తీసుకొచ్చినారు అమరావతికి? మీరు సపోర్ట్ చేస్తారు కదా, మీరు లేకపోతే అక్కడ కేంద్రంలో ప్రభుత్వం నిలబడదు కదా. ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి రాష్ట్రానికి? ఎంత మేలు జరిగింది? కేంద్రం ఏదైనా ఎక్కువ ప్రేమ చూపించిందా మన రాష్ట్రం పైన? గుడ్డు సున్నా. ఇంకేంటికి? తుమ్మితే ముక్కు ఉంటే అంత, ఊడితే అంత. అటుంది నీ పరిస్థితి. పోయి ఒక మాట నమ్మను, ఆడిపోయి ఇట్టిట్ట వంగుతాడు నరేంద్ర మోడీ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈడికొచ్చి వీళ్ళేమో జాకీలు పెట్టడం. ఇంకా చంద్రబాబు లేకపోతే ఆడ పడిపోతుంది, వంగుంటుంది, నిలబడుతుంది, బొర్లా పడుతుంది, పొల్లు దండాలు పెడుతుంది. అంతైనా సిగ్గుండాలా వెంకటకృష్ణ? చెప్పాల్సిన మ్యాటర్ సూటిగా చెప్పు. ఈ దరిద్రాలన్నీ వద్దు, సూటిగా చెప్పు. నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్నే చంద్రబాబు నాయుడు కూడా తీసుకుంటారు అనే చర్చ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో జూన్ లో రాబోతున్నాయి రాజ్యసభ ఎన్నికలు. 4 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు అవుతున్నాయి. ఆ 4 చంద్రబాబు నాయుడు ఒకటి తీసుకుని కేంద్రానికి వెళ్తారు అనేది ఒక చర్చ. ఎవరు చర్చ? అంత ఈజీనా? చంద్రబాబు నాయుడు నిజంగానే వెళ్తారా అంటే అది అంత ఈజీగా మనం కన్విన్స్ చేయలేము. అంత ఈజీగా దాన్ని ఊహించడం కూడా కష్టమే. కానీ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అక్కడ వాక్యూమ్ రావాలి. చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో ఉన్నంత కాలం లోకేష్ ఎంత బాగా పనిచేసినా ఆ నీడలోనే ఉంటాడు తప్ప ఇండివిజువల్ గా ఆ ఎక్స్పోజర్ రాదు. ఏమన్నా వస్తే ఇస్తే పార్టీలో నాయకులు లోకేష్ బాబు అని వెనకాల పడి తిరుగుతారేమో తప్ప ఒక రాష్ట్రానికి పరిపాలకుడుగా ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టం చంద్రబాబు నాయుడు ఆ సీట్ లో ఉండగా. అదే అండి, ఇంతసేపు సోది దొబ్బింది దీనికోసం. నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలంటే, స్పేస్ క్రియేట్ చేయాలంటే చంద్రబాబు ఢిల్లీకి పోవాలంట. ఆడ ఉప ప్రధానిగా చంద్రబాబు అని ఏదో హెడ్డింగ్ పెట్టుకున్నాడు. నారా లోకేష్కి ఎందుకు స్పేస్ ఇవ్వాలా? అంటే ఇదేమన్నా వారసత్వ వ్యవస్థనా? నారా లోకేష్కి స్పేస్ ఎందుకు ఇవ్వాలా? నారా లోకేష్ కంటే తెలుగుదేశంలో మంచోడు లేడా? అసలు నారా లోకేష్ను నువ్వు తెలుగుదేశం అధ్యక్షుని చేసుకో, మాకేం అభ్యంతరంలే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఏంది? అంత చేతగాని దద్దమ్మను పోయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తారా? ఏం తెలుసు నారా లోకేష్కి? రాగి నయా పైసా తెలుదు. హీఈస్ అన్ఫిట్ టు బీ చీఫ్ మినిస్టర్. కానీ లాస్ట్కు పొమ్మనకుండా చంద్రబాబుకే పొగ పెడుతున్నారు చూడండి. ఇంకా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇది కదా. చంద్రబాబు సంఖ నాకి ఈరోజు లోకేష్ వస్తున్నాడని చెప్పేసి చంద్రబాబును పక్కన పెడతారు. ఇదే జరిగిందండి. ఇప్పుడు వీళ్ళలో ఉండే గొప్పదనము గజ్జి వల్లనో ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళలో ఉండే బ్యూటీ ఏంటంటే రామారావు పోతే ఏంది, మనవాడు ఉండాడా లేదా? రామారావును పోటు పొడిచినా కానీ ఒక్కడు కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అన్నగారు అన్నోళ్ళు అన్నను పట్టించుకోవడం మానేశాడు. వెరీ నెక్స్ట్ సెకండే
ఇప్పుడు చంద్రబాబు పోయినాడా, చంద్రబాబు ఉంటే అంత లేకపోతే అంత, లోకేష్ 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 అంటారు చూడండి. అంటే వీళ్ళకేం లే, ఒక కుక్కుంటే మన కులుపు కుక్క ఉంటే సరిపోద్ది. ఆ కుక్కను విజనరీ చేస్తారు, ఆ కుక్కను ఇంకా బాగా ప్రపంచంలోనే ఈ కుక్క కంటే మంచి కుక్క లేదు, బౌ అని ఎంత బ్యూటిఫుల్గా అరుస్తుంది చూడని చెప్పి చేసేస్తారు. మన కులపు కుక్క అయితే చాలు. ఏమి రా ఆయన కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పంపించేస్తారంట, ఉప ప్రధాని అంట. ఉప ప్రధానే, ఉప్పు ప్రధానే, చెప్పు ప్రధానే, అది ఏముండదు. అంటే ఇంకా నువ్వు నారా లోకేష్కి రెడీ చేద్దాం ఫీల్డ్ అని నేను చెప్పానా లేదండి. ఒక్కొక్క వచ్చి ఇదే మురుగుతాయి. నాకు తెలిసి మహాన్యూస్ వంశీయోడు ఇదే మాట్లాడాడు, అన్ని ఇదే మాట్లాడాడు. కర్మ, నిజంగా కర్మ అండి. ఇంకా అది మాటల్లో వర్ణించలేము. కర్మ అంతే.